జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం రోజు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం రోజు కుంభరాశి వారికి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న కాలం చికాగ్గా సాగుతోంది. అందుకే ఈ టైం వరకు మీరు అనుకున్న అంచనాలన్నీ కాస్త తలక్రిందులుగా ఉంటాయి. అయితే 12 గంటల తర్వాత నుండి ఉన్న కాలం మాత్రం చాలా బాగుంటుంది. కాబట్టి ముఖ్యమైన పనులు, కీలకమైన వ్యవహారాలు ఏమి ఉన్నా సరే 12 గంటల తర్వాత నుండి ప్రారంభం చేయండి. ఈరోజు కుంభరాశి వారికి మధ్యాహ్నం వరకు చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. నువ్వా నేనా అన్న పోటీతత్వం కూడా అధికంగానే ఉంటుంది. రుణాలు చేయాలి అనుకుంటే మధ్యాహ్నం తర్వాత నుండి చేయండి. మొత్తం మీద చెప్పాలంటే మధ్యాహ్నం 12 గంటల వరకు చూద్దాం, చేద్దాం, కానిద్దాం అన్నట్లుగా ఉండి ఆ తరువాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. 12 తరువాతనే పనులను మొదలుపెట్టండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించకండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ వారం కుంభరాశి వారికి సహకరించే గ్రహాల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది. గోచారం ప్రకారం గ్రహాల యొక్క అనుకూలతలు తగ్గుముఖం పడుతున్నాయి. కాబట్టి ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఉండండి. ఈ వారం కుంభరాశి వారికి అప్పు చేయక తప్పని స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వలన అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి ఏమి చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. అందుకే ముందే జాగ్రత్త వహించండి. ఖర్చులను మరియు కోరికలను కాస్త అణుచుకొని బ్రతకడం అనేది శ్రేయస్కరమవుతుంది. తాకట్టులు పెట్టక తప్పని పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. బంగారం కుదవ పెట్టాల్సి వస్తుంది. అయితే ఏ అవసరం కోసం పెడుతున్నాం, ఎంత బంగారం పెడుతున్నాం, ఏ భూమి పెడుతున్నామన్న దానిపై క్లారిటీ ఉండాలి. విలువైన వస్తువులను దయచేసి వదులుకునే ప్రయత్నం చేయకండి. అధిక వడ్డీ రుణాలకు తావు ఇవ్వకండి. ఈ సమయంలో మీకు రావాల్సిన డబ్బు చేతికి అందదు. తప్పకుండా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం అన్నవాళ్ళు కూడా చేతులెత్తేస్తారు. లేదా రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందదు. తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఎదుటివారితో అవగాహన రాహిత్యం ఎక్కువగా ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ టైంలో ఏం మాట్లాడాలి అన్న దానిపై పెద్దగా క్లారిటీ ఉండదు. ఒకంత తలనొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక్కోసారి పరిస్థితులు మనల్ని దాటి వెళ్ళిపోతున్నాయేమో అన్న భయం కూడా కలుగుతుంది. అయితే నిరుద్యోగులకు ఇది అనుకూలమైన కాలం అవుతుంది. కాకపోతే కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేయడం అనేది చాలా అవసరం అవుతుంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మంచి ఫలితాలే ఉంటాయి. బాధ్యతలను నెరవేర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపార పరంగా ఉండే స్ట్రెస్ తగ్గే అవకాశం కూడా ఉంది. ఈ వారం కుజుడు యొక్క సంచారం వలన కుంభరాశి వారి జీవితంలో వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ వారం కుంభరాశి వారికి గురువారం, శుక్రవారం మరియు శనివారాలు చక్కగా అనుకూలిస్తాయి. సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి త్రయోదశి. నక్షత్రం పునర్వసు నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి 5:11 వరకు. శుభ సమయాలు ఉదయం 9:10 నుండి 9:35 వరకు. తిరిగి సాయంత్రం 4:05 నుండి 4:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ఈ సోమవారం మీరు అన్నదాన కేంద్రానికి వెళ్ళి మీ యథాశక్తిగా బియ్యం దానం చేయండి. లేదా డబ్బులైనా ఇవ్వచ్చు. ఇలా చేసి మీ పనులను కొనసాగిస్తే తప్పకుండా శుభమే కలుగుతుంది. ఈరోజు, రేపు మరియు ఎల్లుండి ఈ 3 మనకు చాలా ముఖ్యమైనవి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మాఘమాసం వచ్చినప్పుడు మకర రాశిలో సూర్యుడు ఉన్నట్లయితే ఆ రోజుల్లో తప్పకుండా స్నానం ఆచరించాలి.
మాఘస్నానం చేయడం వలన, అందులోనూ మకర రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు చేయడం వలన శాపాలు, దోషాలు, పాపాలు, చెడు కర్మలు అన్నీ కూడా దగ్ధమవుతాయి. అందుకే ఈ మాసమంతా మాఘస్నానం ఆచరించలేని వారు కనీసం వరుసగా ఈ 3 రోజులైన స్నానాన్ని ఆచరించి పునీతులు కండి. అలాగే సోమవారం మరియు త్రయోదశి 2 కలిసి వచ్చిన ఈరోజు మనమంతా ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి. ప్రదోష సమయంలో యథాశక్తిగా శివారాధన చేసుకోవాలి. ఈరోజు మనమంతా ఓం పునీత జయానందాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇవే ఈరోజు యొక్క పంచాంగం వివరాలు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.